అందరికీ నమస్కారం. విజయ్ మిషన్ 118 సక్సెస్ అయ్యింది. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అసలేం జరిగింది? కాంగ్రెస్ పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు, ఇతర పార్టీలు కూడా ఇక్కడ విజయ్‌కి మద్దతు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుంది తమిళనాడులో? ముహూర్తం ఎప్పుడు? ప్రమాణ స్వీకారం విజయ్ ఎప్పుడు చేయబోతున్నాడు? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. సార్, విజయ్ మిషన్ 118 సక్సెస్ ఎట్టకేలకైనట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది అంటే అందరూ కూడా గవర్నర్ వైపు వేలు చూపిస్తూ మాట్లాడిన పరిస్థితి. ఏం జరిగింది? ఎలా క్లియర్ అయిందంటే ఏం చెప్తారు? గవర్నర్ వ్యవస్థ మరొకసారి అది వీధిన పడింది అనేది అర్థమైంది. అంటే రాజేంద్ర ఆయన చేసినటువంటి వ్యవహారం చాలా చిచ్చు రాజేసింది. అంటే నిజానికి ఎన్నికలు అయిపోయిన మరుక్షణం ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు అని చెప్పి చూసి వారికి వర్తమానం పంపి పిలిపించాలి. ఆయన ప్రోటోకాల్ ప్రకారం పిలిపించి మీ సమర్థత ఏమిటి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి సన్నాహాలు ఏమిటి అనేది అడగాలి. ఒకవేళ ఆయన మాకు వచ్చిన సీట్లే తప్ప మేము అదనంగా ఏమీ సంపాదించాలని అనుకోవడం లేదు అంటే, పోస్ట్ పోల్ ఎలియన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవి లేవు మా దగ్గర అని ఆయన చెప్పేసి ఉంటే అప్పుడు నెక్స్ట్ ఎవరు అనేది మాట్లాడాలి. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని ఆయన ఫీల్ అయితే అన్ని పార్టీల నాయకుల్ని కలిపి కూర్చోబెట్టి మాట్లాడాలి. ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది ఆయన బాధ్యత. కానీ ఇక్కడ ఏం జరిగింది? రివర్స్లో జరిగింది. ఆయన దగ్గర నుంచి ఎవరికీ వర్తమానాలు వెళ్ళలేదు. విజయే తనంతట తాను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని కలిశాడు. కలిసి నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యాను అని చెప్పి తను చెప్పుకున్నాడు. తను చెప్పుకుంటే ఆయన దగ్గర ఉన్న డైలాగ్ చెప్పాడు. మీరు 108 అంటున్నారండి, ఇక్కడ ఫుల్ మెజారిటీ అంటే అబ్సల్యూట్ మెజారిటీ అంటే 118 కావాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే నేను ఫ్లోర్ మీద బల నిరూపణ చేసుకుంటాను, 2 వీక్స్ టైం ఇవ్వండి అన్నాడు. లేదు ఈ క్షణం మీరు 118 మందితో లిస్టు ప్రిపేర్ చేసి నా దగ్గరికి తీసుకొస్తే అప్పుడు మాత్రమే ప్రమాణ స్వీకారానికి అలౌ చేస్తాను అన్నాడు. ఆ మాట అనే అధికారం లేదు ఆయనకి. ఎందుకంటే గతంలో మైనారిటీ ప్రభుత్వాలను నడిపిన మహామహులు చాలామంది ఉన్నారు. పివి నరసింహారావు గారు మైనారిటీ ప్రభుత్వాన్నే నడిపాడు 5 ఏళ్ళు. ఆ సందర్భంగా ఎప్పుడైనా ఆయన మీద అభిశంసన తీర్మానాలు వస్తే బయట పార్టీల నుంచి ఆయన కొనుగోలు చేసిన సందర్భాలు కూడా మనకు తెలుసు. జేఎంఎం ఉడుపుల కేసు అదే. జార్ఖండ్ ముక్తి మోర్చాని కొన్నాడు ఆయన. వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి స్ట్రైట్ అవే బ్యాంకులో వేసుకున్నారు. ఈ డబ్బులు ఎక్కడివి అని ఎంక్వైరీకి వస్తే ప్రధానమంత్రి గారు ఇచ్చారని చెప్పేశారు వాళ్ళు. ఆ సందర్భంగా ఒక హిస్టారికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు నరసింహారావు గారు. ఆదివాసీలు వెనకబడి ఉన్నారని నాకు తెలుసు, కానీ మరీ ఇంత వెనకబడి ఉన్నారని అనుకోలేదు అని. అది పరిస్థితి. అందుకని ఆయన మైనారిటీ గవర్నమెంట్ నడుపుతూ చాలామందిని కొనుగోలు చేశాడు. అది ఓపెన్ సీక్రెట్. మరి ఆయనకి ఎవరిచ్చారు? పదవి ప్రమాణ స్వీకారం చేయమని చెప్పారుగా ఆ రోజున ఆయనకున్న సీట్లు ఎంత అప్పుడు? కాబట్టి అది అక్కడ దాకా ఎందుకు నాదెండ్ల భాస్కర్రావుకి ఎందుకు అనుమతి ఇచ్చారు ఆ రోజు? రామ్లాల్ గవర్నర్ ఆయన జస్ట్ ఇంకా ఇతను సంతకాలు సేకరించి మరీ పట్టుకుని వెళ్ళాడు. ఆయన పేపర్ మీద రాసుకుని వెళ్ళి లిస్ట్ ఇచ్చి వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు, నేను ప్రమాణ స్వీకారం చేస్తే చేసుకో అన్నాడు ఆయన. కాబట్టి గవర్నర్ గారు తన పరిధిని మించి వ్యవహరించటం అనేది వాస్తవం. తమిళనాడులో వ్యవహరించాడు. ఆయన విజయ్తో చేయించడం ఇష్టం లేకపోతే ఇతర పార్టీలను పిలిచి మాట్లాడాలి కదా, అది కూడా జరగల. అలా హోల్డ్ చేసి పెట్టుకున్నాడు విషయాన్ని. అంటే ఏమిటి ఉద్దేశం? ఈలోపు రకరకాల స్పెక్యులేషన్స్ బయట. పైగా ఎన్డీఏకి చెందినటువంటి మీడియా సంస్థలన్నీ కూడా రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు విజయ్ ఢిల్లీ వెళ్ళాలి, ఎన్డీఏ నాయకత్వాన్ని కలవాలి, కలిసినప్పుడు మాత్రమే అతని జీవితానికి ఒక ఆధారం దొరుకుతుంది అన్నట్టు మాట్లాడారు. అది కంక్లూడింగ్ వర్డ్. ఏది విజయ్కి సంబంధించి లేకపోతే తమిళనాడుకు సంబంధించిన ఎనీ డిస్కషన్ కంక్లూడింగ్ వర్డ్ తను ఢిల్లీ వెళ్ళాలి, ఎన్డీఏ పెద్దల్ని కలవాలి.
ఇలా ఒక రకంగా మోటివేషనల్ ప్రోగ్రామ్ ఒకటి మొదలై నడుస్తోంది గవర్నర్ కేంద్రంగా. ఈ నడుస్తున్న సందర్భంలో ఆయన ఎప్పుడైతే 10 సీట్లు గ్యారంటీగా ఉండాలి, మీకు 108 ఉంది, నిజానికి 107 అది. అవును. ఒకటి రాజీనామా చేసింది. ఒకటి రిజైన్ చేస్తాడు కాబట్టి 107, ఇంకొకటి స్పీకర్కి పోతుంది, పోతే 106కు వస్తుంది అది. కాబట్టి ఆయనకి 12 సీట్లు కావాల్సి వస్తాయి ఫిజికల్గా. సో ఈ 12 ఎలా అనుకుంటున్న టైంలో ఆయన కాంగ్రెస్ పార్టీని సంప్రదించాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీని సంప్రదించమని వారి తండ్రి గారు ఎస్ఏ చంద్రశేఖర్ ఆయన ఈ ఫలితాలు వెలువడుతున్న టైంలోనే చెప్పాడు. ఓకే. కాంగ్రెస్ పార్టీతో మాట్లాడటం మంచిది, కుదిరితే రాహుల్ గాంధీతో మాట్లాడటం మంచిది అని. కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత లోకల్ పార్టీ మాకున్న 5 ఎమ్మెల్యేలు మీకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు అన్నారు వాళ్ళు. అయితే 1, 2 మంత్రి పదవులు ఇలాంటివేవో బేరాలు పెట్టారు వాళ్ళు. సరే ఈయన ఓకే అన్నాడు. ఆ టైంలో మిగిలిన పార్టీలకు కూడా వాట్సాప్లో లెటర్లు పంపించాడు ఈయన, మాకు మద్దతు ఇవ్వండి అని. సిపిఐకి, సిపిఎంకి, తర్వాత వీసీకేకి, తర్వాత ముస్లిం పార్టీ ఉంది అక్కడ వాళ్ళకి, ఇవన్నీ కూడా డిఎంకే క్యాంపులో ఉన్నాయి. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా డిఎంకేతోనే ఉంది. వీళ్ళందరికీ వాట్సాప్లో మెసేజ్లు పెట్టాడు ఆయన. వ్యక్తిగతంగా వచ్చి కలవలేదు, మేము దీన్ని అధికారికంగా ఎలా తీసుకుంటామని వాళ్ళు బిగుసుకున్నారు. పర్టికులర్గా సిపిఐ, సిపిఎంలు. నిజానికి వెళ్ళి వీళ్ళు రిక్వెస్ట్ చేయాలి కదా, అవును, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని. అది అది జరగకపోవడం వలన కొంత డిలే జరిగింది అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రపంచంలో. సిపిఐ, సిపిఎంలు విడిగా సమావేశమయ్యి ఫైనల్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే విజయ్కి మద్దతు ప్రకటిద్దామని. ఆ ప్రకటించడం ద్వారా వాళ్ళకి 2, వీళ్ళకి 2 ఉన్నాయి, 4 వస్తాయి. కాంగ్రెస్కి 5 ఉన్నాయి. ఇంకోటేమో ముస్లిం పార్టీ. నో కాంగ్రెస్ పార్టీకి 5 ఉన్నాయి. ఓకే. సిపిఐకి 2, సిపిఎంకి 2, వీసీకేకి 2, 6 అక్కడ ఉన్నాయి. అంటే 11 వచ్చేసినాయి. తర్వాత ఇంకొక లోకల్ పార్టీ నుంచి ఇంకొకటి వచ్చింది, 12 వచ్చేసినాయి ఇప్పుడు. సో ఈ 12 వచ్చేసినాయి కాబట్టి ఆయన 107 ప్లస్ ఈ 12 పట్టుకుని పెడితే పని అయిపోతుంది ఇప్పుడు. ఈ లోపు రకరకాల స్పెక్యులేషన్స్. ఈ స్పెక్యులేషన్స్లో ప్రధానంగా డిఎంకే, ఏడిఎంకే కలిసి గవర్నర్ని కలుస్తారు. అంటే వీళ్ళ మిత్రపక్షాలతో కలిపి 120 అవుతాయి కాబట్టి అవును, మ్యాజిక్ ఫిగర్ని దాటేస్తారు అంటున్నారు. కానీ నిజానికి ఈ మిత్రపక్షాలు అనే దగ్గర కాంగ్రెస్ ఉంది, సిపిఐ, సిపిఎం, వీసీకే ఉన్నాయి, ఆ ముస్లిం పార్టీ ఉంది. వీళ్ళందరినీ కలిపి 120గా చెప్పారు వాళ్ళు. వీళ్ళందరూ వాళ్ళతో ఎలా కలుస్తారు? ఏడీఎంకేతో ఎలా కలుస్తారు? బీజేపీతో టైఅప్లో ఉన్నటువంటి ఏడీఎంకేతో కమ్యూనిస్టులు ఎలా కలుస్తారు? థియరిటికల్ గొడవ వచ్చి వీళ్ళు ఆ క్షణంలో బయటకు వస్తే ఏంటి పరిస్థితి అప్పుడు? అవును, వాళ్ళ కండిషన్ కూడా విజయ పరిస్థితే అవుతుంది. అవును, మళ్ళీ ఇబ్బందిగా. సో 18 తగ్గుతాయి అక్కడ డామ్ అని, వీళ్ళందరూ తప్పుకుంటే సీన్లో నుంచి. సో పరమ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్లన్నీ మార్కెట్లో పెట్టారు. ఈ లోపు రజనీకాంత్ వెళ్ళి స్టాలిన్ని కలిశాడు. అదొక స్పెక్యులేషన్. అవును, ఏం మాట్లాడి ఉంటాడు, బయటకు వచ్చి ఏం చెప్పలేదు ఎవరు. అంటే 2 రకాల చర్చలు జరుగుతున్నాయి దాని మీద. ఒకటైతే చాలా క్లియర్గా ఆయన భారతీయ జనతా పార్టీ సందేశాన్ని తీసుకెళ్ళి అక్కడ చెప్పొచ్చాడు ఎవరికి, స్టాలిన్కి. ఈ స్పెక్యులేషన్ రావటానికి ఒక రకంగా రజనీకాంత్ వెళ్ళి స్టాలిన్తో మాట్లాడటం కారణం. ఏది ఏడీఎంకే, డిఎంకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాయి అంటాం. మీ ప్రిపేర్నెస్ ఏంటో చెప్తే పళనిస్వామితో మాట్లాడతాం అనేది వీళ్ళు అక్కడ మాట్లాడొచ్చారు. ఆ తర్వాత ఆయన నైట్ ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పడానికి గవర్నర్ ఎందుకు టైం తీసుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. ఎందుకు డిలే జరుగుతోంది ప్రాసెస్ అనేది అర్థం కావట్లేదు. ఆయన ఫ్లోర్లో నిరూపించుకుంటాడు కదా. బల నిరూపణ అనేది గవర్నర్ గారి బంగ్లాలో కాదు జరగాల్సింది, అసెంబ్లీ హాల్లో జరగాలి. ఆ సాంప్రదాయానికి ఎందుకు విఘాతంగా వ్యవహరిస్తున్నాడు ఈయన అని స్టాలిన్ ఓపెన్గా ప్రకటన ఇచ్చాడు. ఇచ్చి ముందు ఆయన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వండి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి
మేము కూడా పొలిటికల్గా ఆయన మీద ఏదో దాడి చేయాలని అనుకోవడం లేదు. మేము 6 నెలలు ఆగుతాం 6 నెలలు అతని పరిపాలన ఏంటో చూసి అప్పుడు మేము ఎలా ఉండాలి అనేది నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి ముందైతే అలౌ చేయండి అని అడిగాడు ఆయన. ఈ అలౌ చేయమని డిఎంకే అడగటంతో కొంత డైలమా ఏర్పడింది. అలాగే గవర్నర్ గారు ఈ మీనమేషాలు లెక్క పెట్టడం వెనకాల భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది అనే ప్రచారం ఊపందుకుంది. వాళ్ళకున్నది ఒకటే సీట్ అక్కడ. తమిళనాడు ఎన్నికలలో ఉదకమండలం అనే నియోజకవర్గం నుంచి భోజరాజన్ అనే ఒక వ్యక్తి బీజేపీ నుంచి గెలిచాడు. అది తప్ప ఇంకేం లేవు వాళ్ళకి. ఒకటే ఒక్క సీటుతో వాళ్ళు వారం రోజుల నుంచి నానాగోలా చేస్తున్నారు. అక్కడ 233 గెలిచిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఈ సీన్ చూస్తే జనరల్గా తోక కుక్కని ఆడిస్తుందా, కుక్క తోకని ఆడిస్తుందా అని మనకు ఒక సామెత ఉంది. అవును. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక తోక మీద వెంట్రుక తోకని కుక్కని కూడా ఆడించింది వారం రోజుల నుంచి. అది దౌర్భాగ్యం. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది అంటే విజయ్ని కంట్రోల్లోకి తీసుకోవడం ప్రోగ్రాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం మన కంట్రోల్లో ఉండాలి. అసలు ఆపరేషన్ తమిళనాడు ఉద్దేశం అదే. డిఎంకేని దెబ్బకొట్టారు. డిఎంకేని దెబ్బకొడితే ఇంకొక డిఎంకే లాంటి పార్టీని తీసుకురావడం కోసం కాదు. ఇప్పుడు డిఎంకేతో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీస్ అన్నీ వచ్చి విజయ్తో కలిసినాయి. ఏది విసికే కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. వీళ్ళందరూ అక్కడి నుంచి యాజ్ ఇట్ ఈస్గా లేచి వచ్చి విజయ్ పక్కన నిలబడ్డారు. ఇది వీళ్ళందరూ ఇలా నిలబడటం అనేది భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇది ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు. ఇది జరగకూడదు అనుకున్నారు. వన్స్ ఫర్ ఆల్ డిఎంకేని దెబ్బకొట్టేస్తే విజయ్ ఒక 50కి వచ్చి ఆగితే వాళ్ళు 56 దాకా వస్తే వీళ్ళని కూర్చోబెట్టి మధ్యలో అవసరమైతే డిఎంకే నుంచి కొంతమందిని కొనేసి ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విజయ్ని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసి మా చెప్పు చేతల్లో ఉన్నంతకాలం నీకు ఏ ఇబ్బంది ఉండదని ఆశీర్వదించి పంపించాలనుకున్నారు. అందుకని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత విజయ్కి ఢిల్లీ రమ్మని పిలుపునిచ్చారు. విజయ్ వెళ్ళాలా తెలివిగా. వెడితే ఇరికిస్తారు అనే విషయం తెలుసు అతనికి. అందుకని తెలివిగా ఏం చెప్పాడంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆలోచిద్దామండి అన్నాడు. సరే చూద్దామన్నారు. ఎగ్జిట్ పోల్స్లో ఒక 2 తప్ప మిగిలినవన్నీ డిఎంకే గెలుస్తుందనే చెప్పారు. అవును. నిజానికి డిఎంకే మీద అంత వ్యతిరేకత కూడా లేదు జనంలో. కాబట్టి రకరకాల స్పెక్యులేషన్స్ ఈ గోలలో రజనీకాంత్ గారు వెళ్ళి అక్కడికి ఈ మంట రాజేసి బయటకు వచ్చాడు ఆయన ఇంటికి నరేంద్ర మోడీ గారు వెళ్ళిన చరిత్ర మనకు తెలుసు. గతంలో వెళ్ళారు, ఆ స్నేహంలో ఉంచారు రజనీకాంత్ని. అక్కడ రజనీకాంతే కాదు, ఇక్కడ చిరంజీవి గారు కూడా భారతీయ జనతా పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అది ప్రతి చోట వాళ్ళు టాప్ బాస్లందరినీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. ఇలాంటి క్రైసిసే ఆంధ్రప్రదేశ్లో వస్తే చిరంజీవి గారు వెళ్ళి మాడతాడు. అక్కడ రజనీకాంత్ గారు పోషించిన పాత్ర ఈయన పోషిస్తాడు ఇక్కడ. ఇలా ప్రతి చోట వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. సో గవర్నర్ వ్యవస్థ అప్రతిష్ట పాలైంది ఈ ఎపిసోడ్లో. ఆ రోజున ఎన్టీ రామారావు గారి నుంచి నాదెండ్ల భాస్కర్రావుకి అధికారం అప్పచెప్పడం కోసం రామ్లాల్ ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో విజయ్ని కంట్రోల్ చేయటానికి రాజేంద్ర కూడా అంతే ఓవర్ యాక్షన్ చేశాడు దాదాపుగా. ఇది పరిస్థితి. ఇప్పుడు విజయ్ ఏమన్నాడు, నాకు వచ్చినటువంటి 107 స్థానాలకి రాజీనామా చేస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అల్టిమేటం ఇచ్చాడు. ఇక ఇది తెగేదాకా లాగితే కొంప మునిగిపోతుంది అనే విషయం అర్థమైంది వాళ్ళకి. అర్థమైపోయిన తర్వాత మీకు మద్దతు ఇచ్చే వాళ్ళ లిస్టుతో రమ్మని పిలిచారు. ఇప్పుడు మార్నింగ్ నుంచి జరిగిన సమావేశాల అనంతరం సిపిఐ సిపిఎం ఓకే చెప్పినాయి. వాళ్ళ అలకకి కారణం ఈయన పర్సనల్ లెవెల్లో వెళ్ళి మాట్లాడకపోవటం. వీసీకేకి కూడా వాట్సాప్లోనే పంపాడు ఆయన. వాట్సాప్ మెసేజ్లు పెడితే అలాగే ఇలాంటి కీలక విషయాల్లో వెళ్ళి మాట్లాడాలి కదా, వాళ్ళకేవో కోరికలు ఉంటాయి, అవి తెలుసుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీకి ఒక మినిస్ట్రీనో 2 వీలైతే 2 లేదంటే 1 తీసుకోవాలనే కోరిక ఉంది. అది వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు. ఏది తమిళనాడు పిసిసి నాయకులు సిపిఐ సిపిఎంలకు కలిపి 1 వాళ్ళు అడిగే అంటే
6 నెలలకు ఒకరు రొటేషన్ పద్ధతిలోనైనా ఒక పదవి ఇవ్వమని అడగాలనేది వీళ్ళ ఉద్దేశం. కనుక ఇవన్నీ ఈ లాబీయింగ్ అనండి, లేదు లైజానింగ్ అనండి, ఈ ప్రోగ్రాం జరగాల. ఒకవైపు విజయ్ దగ్గర అనుభవజ్ఞులు లేరు, అదొక వాక్యూమ్ ఉంది అక్కడ. ఉన్నవాళ్ళందరూ ఫ్రెషర్సే ఉన్నారు అక్కడ. ఆయన విచిత్రంగా టికెట్లు ఇచ్చాడు, డ్రైవర్లకి వాళ్ళకి కూడా ఇచ్చాడు. అందరూ గెలిచారు. కొత్త తరహా ఎమ్మెల్యేలు వచ్చారు. అంటే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇదే జరిగింది, ఫ్రెషర్స్ వచ్చారు. ఇప్పుడు కూడా అలాగే విజయ్ పార్టీ నుంచి ఫ్రెషర్స్ వస్తున్నారు బయటికి ఎమ్మెల్యేలుగా. సో ఈ హడావిడి జరుగుతున్న సందర్భం, విజయ్ ఒకవైపు అంటే ఆయన ఏమనుకున్నాడు, ఇవన్నీ ఏదో సార్ట్అవుట్ చేసుకుని నెమ్మదిగా చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు గవర్నర్ గారి దూకుడు వలన మొత్తానికి వీళ్ళందరూ ఏదో జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. తమిళనాడులో ఇచ్చారు. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొడవ చేయటం కూడా కొంచెం విడ్డూరమే. ఎందుకంటే గతంలో గవర్నర్ల వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాళ్లే, కాంగ్రెస్ పార్టీని. అంటే అది ఎవరి విషయంలోనైనా రామకృష్ణ హెగ్డే మీద దాడులు జరిగినప్పుడు కానీ, రామారావు గారి మీద దాడులు జరిగిన సందర్భంలో కానీ గవర్నర్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు అనే మాట వచ్చింది బలంగా. అటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నర్ల ఓవర్ యాక్షన్ అని చెప్పి నిరసనగా అని చెప్పి ఈరోజు తమిళనాడులో నిరసన ప్రదర్శనలు ఇవన్నీ నిర్వహించడం అనేది ఒక విచిత్రమైన కార్యక్రమం నడిచింది. ఈ వేడి పెరుగుతోంది. ఆ రోజున కూడా ఢిల్లీ వెళ్ళి ఎమ్మెల్యేలను ప్రదర్శించిన తర్వాతే ఇక్కడ గవర్నర్ గారి కళ్ళు విప్పుకుని ఎన్టీఆర్ని మళ్ళీ పిలిచాడు అప్పుడు. అలాగే ఈ గొడవ ఢిల్లీ లెవెల్లో అగ్గి రాజేస్తోంది అనేది అర్థమైంది. గవర్నర్ వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారు అనేది ఎప్పుడైతే అర్థమైందో ఇమ్మీడియట్గా దీన్ని సార్ట్అవుట్ చేయాలని అనుకున్నారు వాళ్ళు. ఈ సార్ట్అవుట్ చేయాలి అనుకున్నప్పుడు గవర్నర్ దగ్గర నుంచి గవర్నర్కి ఒక వర్తమానం పంపించారు, నువ్వు చెయ్యి అడ్డం తీసే. ఆయన చెయ్యి అడ్డం తీసే టైము సిపిఐ సిపిఎం వాళ్ళు లెటర్లు ఇష్యూ చేసిన సమయము ఒకటే. సో అలా కనెక్ట్ అయ్యి ఇప్పుడు మొత్తానికి ఒక స్ట్రీమ్ లైన్ అయింది, అయిపోయింది ఆల్మోస్ట్. డేట్ ఫైనల్ కావటం అనేది ఒకటే. ఓకే, ఆయన ఎప్పుడు చేస్తాడు ప్రమాణ స్వీకారం అనేది కావాలి. ఒక మీడియా ఛానల్కి ఎవరైతే ఈయన ఉన్నారో ఆయన ఒక ఆడియో, ఎవరైతే గవర్నర్ గారు ఆడియోలో కూడా ఆయన చెప్తున్నారు, నాకు నంబర్ ఇంపార్టెంట్, నంబర్ నాకు చూపిస్తే రేపే చేస్తాను అని అన్నారు. నంబర్ ఇంపార్టెంటే, నెంబర్ ఇంపార్టెంట్ కాదని ఎవరు అంటలా. మీరు ముందు ప్రోగ్రాం తీసుకోవాలి కదా, ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యతలో మీరున్నారు. అక్కడ రిజల్ట్స్ వచ్చేసినాయి, అయిపోయింది. ఇమ్మీడియట్గా మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరో చూసి వాళ్ళని పిలవాలి ప్రోటోకాల్ ప్రకారం. పిలిచి అయ్యా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో ఉన్నారా, ఉంటే మీ దగ్గర ఎంతమంది ఉన్నారు, నాకు తెలిసి మీ దగ్గర 108 మంది మాత్రమే ఉండాలి, మిగిలిన 10 పూల్ చేయడానికి మీ దగ్గర ఉన్న స్కీమ్ ఏమిటి అని అడుగుతాడు. అంతవరకు అడగచ్చు. అంతే తప్ప ఇంటర్వ్యూకి వచ్చిన కుర్రోని కన్ఫ్యూజ్ చేసి బయటకు పంపించినట్టుగా బిహేవ్ చేయకూడదు. ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రిని, ఆయన ఏదో ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం ఈ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినట్టుగా బిహేవ్ చేశాడు ఆయన. లేదు కుదరదు, నీ సర్టిఫికెట్ చెల్లదు, తీసుకొనిరా, మేము అదేది సెకండ్ క్లాస్ వాళ్ళని అడ్మిట్ చేయము, కనీసం డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఉండాలి అని చెప్పేసి అప్లికేషన్ రిజెక్ట్ చేసేటువంటి ఒక ఆఫీస్ బాస్ లాగా వ్యవహరించాడు ఆయన. ఓకే, గవర్నర్ గారు వ్యవహరించి అలా తెచ్చుకున్నాడు మీదకి. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ లెటర్లు ఇస్తారు. ఆల్రెడీ లెఫ్ట్ పార్టీస్ ఇచ్చేసినాయి, వీసీకే కూడా ఇచ్చేస్తుంది. ఓకే, వీసీకే ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉంది. ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి నిరసన కార్యక్రమాలకు కూడా వాళ్ళు ఉన్నారు. ఇది ఢిల్లీ లెవెల్లో ఫ్లేరప్ అవుతోంది అనే విషయం అర్థమైన తర్వాత గవర్నర్ గారికి ఇంటిమేట్ చేశారు, నువ్వు కొంచెం కూల్ అవ్వు అని. వెంటనే ఆయన తగ్గాడు. తగ్గగానే ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా సాఫీగా జరుగుతుంది, స్ట్రీమ్ లైన్ అయింది మీరు అన్నట్టుగా. సో ఇప్పుడు వీసీకే, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ మద్దతుతో విజయ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. ముహూర్తం ఇంకా ఫిక్స్ కాలేదు, ఫిక్స్ అవుతుంది చెప్తారు ఇప్పుడు. కాబట్టి ఈ వ్యవహారంలో భ్రష్టు పట్టింది ఒక రకంగా గవర్నర్ వ్యవస్థ.
ఒక రకంగా కాదు, అసలు టోటల్గా గవర్నర్ వ్యవస్థ వల్లనే ఈ దుర్మార్గం జరిగింది అనేది అర్థమైపోయింది. ఉమ్, ప్రేమికుడు అని ఒక సినిమా తీశాడు శంకర్ గారు. ఉమ్, ఆ ప్రేమికుడు సినిమా ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు ఆ, తమిళనాడు గవర్నర్గా ఉండేవాడు. ఉమ్, జయలలిత గారు సీఎం. ఉమ్, కేంద్ర ప్రభుత్వంతో గొడవలు ఉండేవి. అప్పుడు ఆ దాన్ని తీసుకుని చెన్నారెడ్డి వర్సెస్ జయలలిత గొడవలు జరిగేవి గట్టిగానే. ఆయన ప్రతి ఫైల్ని చాలా క్రిటికల్గా చూసి ఇవన్నీ మార్చండి అప్పుడు కానీ సంతకం పెట్టను ఉమ్, ఆయన అడ్డం తిరిగి కూర్చునేవాడు. ఓకే. ఆ గొడవ ఆధారంగా గిరీష్ కర్నాడ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు అందులో ప్రేమికుడు ప్రేమకుడు సినిమాలో సినిమాలో. శంకర్. గిరీష్ కర్నాడ్ గవర్నర్, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చాలని కేంద్రం అనుకుంటుంది. ఇక్కడ శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయడానికి బూటగా ఈ బాంబులు అవన్నీ తన ఇంట్లో పెట్టి ఇక్కడి నుంచి సరఫరా చేస్తాడు ఆయన. ఉమ్, ఆ పాయింట్ ప్రధానం. ఈ ప్రేమ గొడవ డ్యూయెట్లు అవన్నీ సినిమాటిక్. ఇవన్నీ అద్దారు పక్క నుంచి. ఉమ్, సో ఆ రోజున అప్పటి నుంచి గవర్నర్ వ్యవస్థ మీద ఒక డిస్కషన్ జరుగుతోంది బయట. ఇది మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసినట్టు జరుగుతుందేమో అనే ఉద్దేశం చొప్పున వాళ్ళు ఫైనల్గా విజయ్కి గేట్లు తీశారు. ఉమ్, గేట్లు తీశారు. విజయ్ మీద ఒక విమర్శ ఉంది. అంటే ఈయన ఎందుకు నేరుగా వెళ్ళి కలవలేదు, ఇతర నాయకుల్ని కలవాలి కదా అని. ఉమ్, ఆయన్ని ఇరికించారు కదలకుండా, వీళ్ళు హోల్డ్ చేసి. ఉమ్, ఆయనకి విషయం అర్థం కాల. అంటే ఒక అధికారిక విభాగం నుంచి మేము చెప్పినప్పుడు రా అని చెప్పేశారు. ఉమ్, మరి ఆయన వెయిట్ చేస్తాడు. ఈ వెయిట్ చేస్తూ మధ్య మధ్యలో వెళ్ళి కలిసి వస్తూ ఉన్నాడు. ఉమ్, గవర్నర్ గారు కన్సిడర్ చేయలా. ఏం చేయాలి? చివరిగా ఆయన మొత్తం రిజైన్ చేసి వెళ్ళిపోతాం అనే మూడుకు తీసుకొచ్చారు. కాబట్టి గవర్నర్ల వ్యవస్థ ఎలా మిస్యూజ్ అవుతోంది అనటానికి ఉమ్, నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు, చంద్రబాబు గారి వెన్నుపోటు సందర్భాన్ని మించినటువంటి ఒక సందర్భం ఇప్పుడు తమిళనాడులో జరిగింది. తమిళనాడులో జరిగింది. అంటే డేట్ ఎప్పుడు వచ్చారు? అంటే 2వ తారీఖు అంటున్నారు. అంత దూరం తీసుకునే అవకాశం ఉందా లేదు? ఎందుకంటే 1-2 రోజులకే ఇప్పుడు మొత్తం అంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అంతా. ఎవరు ఎటు పోతారో రిసార్ట్ రాజకీయాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే యాజ్ రిలయబుల్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే దాదాపుగా 2-3 డేస్లో కంక్లూడ్ చేసేస్తారు. ఎందుకంటే లాగే అవకాశం లేదు. అయితే ఈ ఏది జరిగినా అందులోకి ఈ జ్యోతిష్యులు వాళ్ళు ప్రవేశించడం అనేది సహజం. అలా ప్రవేశించిన వారు ఈయన జాతక చక్రం ప్రకారం జూన్ 2 అవుతాడు అని ఒక సిద్ధాంతం చేసి మార్కెట్లో పెట్టేశారు. అది కేవలం వాళ్ళ సిద్ధాంతం మాత్రమే. ఆ ప్రకారం జరగాలని రూల్ ఏం లేదు. ఆయన రేపో ఎల్లుండో కంక్లూడ్ చేసేస్తాడు దీన్ని. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది కంక్లూడ్ కావాలని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే బీజేపీ ఒక విషాదంలో ఉంది. డిఎంకేని పీకడం అనేది వీళ్ళ ప్రోగ్రాం. అది విజయవంతం అయింది. కానీ ఇంకొక డిఎంకేని పెట్టారు అక్కడ ప్రజలు. సో తమిళనాడు ఆపరేషన్ తమిళనాడు ఫెయిల్యూర్ వెంచర్. ఓకే. ఆపరేషన్ కేరళం కొంతమేరకు విజయవంతం అయింది. ఆపరేషన్ వెస్ట్ బెంగాల్ ఫుల్ సక్సెస్. అది ఫుల్ సక్సెస్, 100% సక్సెస్, విజయవంతమైనటువంటి ప్రాజెక్ట్ అది. ఓకే. సో ఈ ప్రధానమైనటువంటి రాష్ట్రాలు మూడింటిని గనక గమనిస్తే ఒక చోట 100% విజయం సాధించారు బెంగాల్లో. సౌత్లో అది సాధ్యం కాల. సౌత్లో వీళ్ళు వేలు పెడితే కోసేసే పరిస్థితి ఉందనే విషయం అర్థం చేయించారు జనాలు. అది సక్సెస్. ఓకే.